ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూలై 2, 3, 4 తేదీల్లో మెయిన్గా ఈ రాశివారు మీ జీవితంలోనే ఇన్ని రోజులుగా ఆఖరి కష్టాలకు కారణం మీ అదృష్టం కాదు, మీకు చాలా దగ్గరగా తిరిగే ఇద్దరు కిలాడి మహిళలు అని ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. వారిలోని ఒకరిని మీరు ఇప్పటికీ మంచి తరపునే తిరగడం ఇంకా పెద్ద ప్రమాదం. ఎన్నో రోజులుగా మీ బాధలకు కారణమైన ఆ 2 కిలాడీల రేడీల పేర్లు బయటపడ్డాయి. వారిలో ఒకరు మీకు చాలా దగ్గరి వ్యక్తులే. ఈ విషయం తెలిసిన వెంటనే దూరం పెట్టండి, లేదంటే జీవితాంతం కష్టాలు. మీరు పగలు రాత్రి అని ఏమాత్రం కూడా తేడా లేకుండా ఎంతగా కష్టపడి పనిచేస్తున్నా దానికి తగ్గట్టుగా తగిన ఫలితం ఏమాత్రం రావటం లేదా? మీ ఇంట్లో అసలు శాంతి లేకుండా ఏదో తెలియని గొడవతో వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ కనీసం మీ మనసుకు ప్రశాంతత లేకుండా చాలా రోజులుగా లోపల కుమిలిపోతూ బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకండి. దీనికి కారణం మీ అదృష్టం బాగాలేకపోవడం కాదు, మీ చుట్టూ తిరుగుతున్న ఇద్దరు కిలాడి మహిళలు కూడా కావచ్చు. అవును, వారిలో ఒకరు మీకు చాలా దగ్గర వ్యక్తి అని తెలిసినప్పుడు మీరు నిజంగానే షాక్ అవుతారు. ఆ మహిళలు ఎవరు, వారు మీ జీవితంలోని ఎలా ఆడుకుంటున్నారనేది నేను ఈరోజు ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. మీకు తెలియకుండానే మీకు వెన్నుపోటు పొడుస్తున్న ఆ ఇద్దరు ఎవరనేది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తాను. కానీ ఈ విషయం చెప్పినప్పుడు నాదొక చిన్న కోరిక. మీది ఈ రాశి అయితే కామెంట్లో ఓం నమ శివాయ అని చెప్పేసి తప్పకుండా రాయండి. ఆ పరమశివుడు ఆశీస్సులు ఈ రాశి వారిపైన ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన. అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే రెండు మహిళల లక్షణాలు విన్న తర్వాత షాక్ అవుతారు. దయచేసి సగం చూసి వదిలేయకండి. సగం నిజం తెలుసుకోవడం కంటే ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రతి మాటను మీ మనసుకు అనువదించుకొని వినండి. ఈ రాశి వారికి గత కొంతకాలంగా సమయం అస్సలు కలిసి రావటం లేదు అన్నది మాటకి నిజం. మీరెంత నిజాయితీగా ఉన్నా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుపడుతూనే ఉన్నారు. మీ మంచితనమే మీకు ఒక శాపంగా మారిపోయిన పరిస్థితులు ఈ మధ్య చాలాగానే ఎదురయ్యాయి. డబ్బు చేతికి వస్తుంది, మీరెంతో కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తారు. కానీ ఆ డబ్బు మీ చేతిలో నిలబడదు. ఉదయం మీ జేబులో ఒక 10,000 ఉంటే సాయంత్రానికి అనారోగ్యం కోసము, లేదా ఇంట్లో వస్తువులు పాడైపోవడము, లేదా ఎవరో అప్పు అడిగితే కాదనలేక ఇవ్వడము, ఇలా ఏదో ఒక రూపంలో ఆ డబ్బు మొత్తం నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. మీ అవసరాలకు ఆ డబ్బు ఏమాత్రం ఉపయోగపడదు. రేపు పొద్దున నా పని పూర్తయిపోతుంది అనుకున్న టైంలో అనూహ్యంగా ఎవరి కన్ను పడుతుందో ఏమో కానీ అప్పటిదాకా సాపిగా సాగిన పని చివరి నిమిషంలో సడన్గా ఆగిపోతుంది. ఎవరినైతే మీరు ప్రాణంగా నమ్మారో, ఎవరికైతే మీరు సొంత పనులు సైతం పక్కన పెట్టి మరి ఎంతో సహాయం చేశారో వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన పరిస్థితుల్లో, మిమ్మల్ని సమాజంలో చులకన మాట్లాడిన సందర్భాలు ఈ మధ్య మీరు చాలా చూశారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళే మీ కళ్ళ ముందే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే ఆ బాధను భరించడం మీకు చాలా కష్టంగా మారింది. ఇంట్లో వాతావరణం చూస్తే ఏ చిన్న విషయం జరిగినా అది పెద్ద రచ్చగా మారుతుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, లేదా పిల్లలతో అకారణంగా మనస్పర్ధలు వస్తున్నాయి. చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య అర్థం లేని పెద్ద గొడవలు జరుగుతున్నాయి. మీలో ఉన్న బాధను బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక మీరు పడుతున్న నరకం ఎంత కాదు. మీ కన్నీటి వల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతామని కళ్ళు మూసుకుంటే గతం తాలూకు ఆలోచనలు, రేపటి భవిష్యత్తు గురించిన భయాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం మీకు అలవాటుగా మారిపోయింది. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా నెమ్మదిగా బలహీనపడుతుంది. మీరు ఏ పని చేసినా, ఏ కొత్త అడుగు వేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఎవరో మీ మీద గట్టిగా దృష్టి పెట్టినట్టు, మీ సంతోషాన్ని చూసి ఎవరో కుళ్ళుకుంటున్నట్టుగా మీకు ప్రతి క్షణం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన లక్షణాల్లోనూ ఒక్కటి అయినా సరే మీ జీవితానికి మార్చైతే వెంటనే కమెంట్లో అవును అని రాయండి. మీ గుండెలో ఎంత బాధ ఉందో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాశివారు మీరు పడుతున్న మానసిక వేదన ఏమిటో, మీరు ఎంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారో నాకు పూర్తిగా అర్థమవుతుంది. మీ కష్టాన్ని పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. మరి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఎవరికి ద్రోహం చేయలేదు కదా, మీకెందుకు ఈ శిక్ష? దీనికి అసలు కారణం
మీ చుట్టూ ఉన్న ఆ ఇద్దరి మహిళల కన్ను వారి నెగిటివ్ ఎనర్జీ మీ మీద, మీ కుటుంబం మీద పడటమే. టైటిల్లో చెప్పినట్టుగా ఆ ఇద్దరు కిలాడీ లేడీల పేర్లు బయటపడ్డాయి. వాళ్ళ అసలు రంగులేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ ఇద్దరిలో మొదటి మహిళ బంధుత్వం పేరుతోనే దగ్గరయ్యే వ్యక్తి. రెండవ మహిళ సానుభూతి పేరుతోనే మీ సీక్రెట్స్ లాగే వ్యక్తి. పేరు చెప్పలేనప్పటికీ ఆమె బంధువు రూపంలోనూ, ఆప్తురాలి రూపంలోనూ, స్నేహితుల రూపంలోనూ మీ జీవితంలోనే ఉండే అతి అవకాశం చాలా ఎక్కువ. నేను మీకు ఎంత దగ్గర అంటే, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పర్సనల్ విషయాలు ఏమిటి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ భర్త లేదా భార్యతో మీకు ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా అవలీలగా తెలుసుకునేంత చనువు ఉన్నవాళ్ళు. మీ ముందు ఎంతో మధురంగా నవ్వుతూ మీ మంచి కోరుకునే వాళ్ళలాగా మాట్లాడుతూనే వెనకాల మాత్రం మీ ఎదుగుదల ఆగిపోవాలని, మీరెప్పటికీ ఇలాగే కష్టాలు పడుతూ వాళ్ళ కిందే ఉండాలని బలంగా కోరుకునే వాళ్ళు. మీ కష్టాన్ని చూసి వాళ్ళు లోపల పండగ చేసుకుంటారు. కానీ అసలు ప్రమాదం ఇక్కడ మొదలవుతుంది. అసలు మొదటి మహిళ ఎవరు, ఆమె లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తాను వినండి. ఈమె బహుశా మీకు స్వయాన బంధువు కావచ్చు, లేదా చాలా దగ్గరి ఫ్యామిలీ పర్సన్ కావచ్చు, లేదా మీరు రోజు తరచూ ఫోన్లో ముచ్చట పెట్టే ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు. మీరు మీ కష్టాలను, మీ బాధలను చాలా అమాయకంగా ఆమెతో పంచుకున్నప్పుడు ఆమె మీ బాధంతా చాలా ఓపికగా వింటుంది. అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది, నువ్వు ఎంతో మంచిదానివి, దేవుడు ఎందుకు నీకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అనే పైకి ఎంతో సానుభూతి చూపిస్తుంది. కానీ లోపల మాత్రం ఆమె నిజంగా మీ మంచిని ఏ కోశాన కోరదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆమె ఎప్పుడు విపరీతమైన ఆసక్తి చూపిస్తుంది. మీ ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే అది తెలుసుకోవడానికి ఆమె చెవులు కోసుకుంటుంది. మీ ఇంట్లో విషయాలు బయటకి లావడానికి ఆమె వేసే ఎత్తుగడలు చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేయక మానదు. ఆ గొడవను ఎలా పెద్దది చేయాలో పరోక్షంగా సలహాలు ఇస్తుంది. మీకు మంచి చేస్తున్నట్టే నటిస్తూ మీ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె ఒలకబోసే ఆ కపట ప్రేమను చూసి మీరంతా నిజమేనని భ్రమపడతారు. మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలని, ఉదాహరణకు ఒక ఇల్లు కొనుక్కోవాలని, లేదా ఒక పిల్లలకి మంచి స్కూల్లో చేర్పించాలని, లేదా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలని ఆమెతో చెప్తే చాలు, అది ఎలాగైనా సరే ఆగిపోయేలాగా ఇండైరెక్ట్గా నెగిటివ్ మాటలు చెబుతుంది. ఇప్పుడు ఆ ఇల్లు కొనుక్కోవడం అవసరమా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల పాలవుతావేమో ఆలోచించుకో, వాళ్ళలాగే వ్యాపారం చేసి నిండా మునిగిపోయావు కదా, నీకెందుకు ఆ రిస్క్ అంటూ మీ మనసులో లేనిపోని ధైర్యాన్ని నాటుతుంది. మీ తీసుకునే పాజిటివ్ నిర్ణయం మీద మీ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తుంది. ఆమెతో మాట్లాడిన ప్రతిసారి మీలో ఉన్న ఉత్సాహం మొత్తం చచ్చిపోయి ఏదో తెలియని భయం, నీరసం మిమ్మల్ని కమ్మేస్తాయి. ఆమె మీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న మాట పెరిగి గొడవ జరుగుతుంది. ఇది మీరు ఇప్పటికే చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆమె మీ శ్రేయోభిలాషిలాగా నటిస్తూనే మీ ఆలోచనలు మొత్తం నెగిటివ్ వైపు మళ్ళిస్తుంది. మీరు ఎదగడం ఆమెకు ఇష్టం లేదు. మీరు ఎప్పుడు ఆమెకు సలహాల మీద ఆధారపడి బతకాలన్నది ఆమె కోరిక. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్లో చెప్పండి. అప్పుడే ఎంతమంది ఇలాంటి కిలాడి వాళ్ళ బారిన పడ్డారో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ఇదొక వేదిక అవుతుంది. ఇక్కడే చాలామంది ఈ రాశి వారు జీవితంలోనే పెద్ద తప్పు చేస్తున్నారు. ఈ రాశి వారికి ఒక పెద్ద బలహీనత ఏంటంటే, వాళ్ళు చాలా ఎమోషన్ పర్సన్స్. ఎవరైనా రెండు మంచి మాటలు మాట్లాడితే, కొద్దిగా ప్రేమను చూపిస్తే చాలు వాళ్ళను గుడ్డిగా నమ్మిస్తారు. వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. ఆ గుడ్డి నమ్మకమే ఇప్పుడు కిలాడి లేడీలకు పెట్టుబడిగా మారింది. వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మీ జీవితంలోకి ఒక విషసర్పంలాగా ప్రవేశించారు. మీకే తెలియకుండా మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చేసి మీ పైన నెగిటివిటీని చల్లుతున్నారు. మీ సంతోషం వాళ్ళకు నచ్చదు. మీ ఎదుగుదల వాళ్ళకి కంటికి ఇంపుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సంతోషంగా నవ్వుతూ ఉంటే వాళ్ళకు ఎప్పుడో కాలుతుంది. మీ కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వాహనం కొనుక్కున్నా, లేదా మీ పిల్లలు చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా కూడా వాళ్ళ కళ్ళు మండిపోతాయి. కానీ ఆ మంటలు బయటికి కనిపించనివ్వరు. పైకి నవ్వుతూనే లోపల విషం చిమ్ముతారు. మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం కానీ, ఒక శుభకార్యం కానీ జరుగుతుంటే వాళ్ళు సడన్గా వచ్చేసి ఏదో ఒక అపశకునం లాంటి మాట మాట్లాడి మీ ఆనందాన్ని క్షణంలో పాడు చేస్తారు. ఈ విషయాలు వింటున్నప్పుడు మీకు ఖచ్చితంగా కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళ ముఖాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ ఈ రాశి వారు ఇక్కడే మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది.
ఇంతకాలం మీకు తెలియకుండా జరిగిన ఈ మోసకారి ఆట ఇక ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే ఇప్పుడు మీ రాశికి గ్రహస్థితి నిజాలను మీ ముందుకు తీసుకొచ్చే దశలోకి వచ్చేసింది. మీ జీవితంలోని దాగి ఉన్న చీకటిని ప్రాలదోలి వెలుగును ప్రసాదించే సమయం ఆసన్నమైంది. మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు మీకు ఎప్పుడూ అన్యాయం జరగనివ్వడు. ఈ గుడ్ న్యూస్ గురించి నేను ఇంకా వివరంగా చెప్తాను. ఎందుకంటే దానికి ముందు మీరు తెలుసుకోవలసిన అతి భయంకరమైన నిజం మరొకటి ఉంది. ఇప్పుడే నేను చెప్పబోయే లక్షణం చాలామందికి శోకిస్తుంది. ఇక రెండవ మహిళ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పే ఈ లక్షణాలు ప్రతి ఒక్కటి చాలా సూక్ష్మంగా గమనించండి. ఇక్కడ చెప్పే రెండు లేడీ లక్షణం మీకు తెలిసిన ఎవరైనా మ్యాచ్ అయితే ఆ వ్యక్తిని మనసులోనే గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈమె మొదటి దానికంటే 100 రెట్లు చాలా అంటే చాలా డేంజరస్. ఈమె బయటకి చూడడానికి ఎంతో స్వీట్గా, ఎంతో కేరింగ్గా, అసలు ఈ లోకంలో ఈమె కంటే మంచి వాళ్ళు ఎవరు లేరు అన్నంత అద్భుతంగా దేవతలాగా కనిపిస్తుంది. ఆమె మాటల్లో తేనె పూసిన కత్తి లాంటిది. కానీ ఆమె లోపల మీ పట్ల, మీ కుటుంబం పట్ల విపరీతమైన జెలసీ, అసూయ అగ్నిపర్వతంలాగా దహించి పొదుకుంటాయి. మీ లైఫ్లో కొంచెం సక్సెస్ అయినా, 10 రూపాయలు అదనంగా సంపాదించిన ఆమె అసలు చూడలేదు. మీ కష్ట సుఖాలను తోడున్నట్టు నటిస్తూనే మాటల సందర్భంలోనే మీ సీక్రెట్స్ అన్నీ కూడా చాలా తెలివిగా మీ నోటి గురించే బయటకు లాగేస్తుంది. మీకున్న బలహీనతలేంటి, మీకున్న అప్పులేంటి, మీకు ఎవరితో పడదు, మీ ఇంట్లో ఏ విషయాల మీద గొడవలు అవుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ప్రేమగా నీకు నేనున్నానన్న భరోసా ఇస్తూ వారికి తెలుస్తుంది. కానీ తర్వాత ఆమె ఏం చేస్తుందో తెలుసా? అవే సీక్రెట్స్ని మీ మీద భయంకరమైన అస్త్రాలుగా వాడుతుంది. ఆ సీక్రెట్స్ వల్లనే మీకు పడని వాళ్ళతో, మీ శత్రువులతో లేదా మీ ఇద్దరు బంధువులకు చెప్పి మీ పరువు బజార్న పడేసేలా చేస్తుంది. మీ వెనకాల మీ గురించి అతి దారుణంగా, అత్యంత నీచంగా, మీరు ఊహించని విధానంగా మాట్లాడుతుంది. మీ దగ్గర ఉండే బలహీనతలకు గమనించి మీరు ఏదైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మిమ్మల్ని బాగా కనిపించేస్తుంది. మీకు మంచి జరగబోతున్నప్పుడు, అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా అడ్డంకులు క్రియేట్ అయ్యేలాగా వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆమె స్వయంగా ఎప్పుడు రంగంలోకి దిగదు. ఎవరికి అనుమానం రాకుండా వెనకాలే ఉండి కథ నడిపిస్తుంది. కానీ పక్క వాళ్ళను తెలివిగా రెచ్చగొట్టి మీ మీద కుసుగొలుపుతుంది. మీ ఇంట్లో ఒక మంచి జరగాలన్నా, మీ పిల్లలకు ఒక పెళ్లి సంబంధం కుదరాలన్నా, ఆఖరికి మీ ఇంట్లో ఎవరికైనా మంచి ఉద్యోగం రావాలన్నా కూడా ఆమె తన నెగిటివ్ మాటలతో ఆ పనిని చెడగొట్టేలాగా చేస్తుంది. ఆమె ఎప్పుడు తనకు తాను ఒక బాధితురాలాగా, ఎంతో కష్టాలు పడుతున్న అమాయకురాల్లాగా మీ ముందుకు ప్రొజెక్ట్ చేసుకుంటుంది. తద్వారా మీరు ఎప్పుడు ఆమె పట్ల జాలి పడుతుందో ఆమెకు సహాయం చేస్తూ ఉండాలి. మీరు మాత్రం ఎప్పటికీ పైకి రాకూడదనేది ఆమెకు పుట్టిన బుద్ధి. ఆ క్షణంలో మీరు ఎంత కాలం నుంచి ఎవరిని నమ్మి మోసపోయారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే ఒక అతిపెద్ద దృష్టి ఉంది. ఈ రాశి వారికి ఉండే సహజమైన దయ, జాలి గుణం వలన ఈ కిలాడి లేడీలను మీరు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ ఇద్దరిలోనే ఒకరు మీకు చాలా దగ్గర తెలియని వాళ్ళు కాబట్టే వారు కళలో కూడా మీరు అనుమానించరు. అమ్మ కళ చేయదులే, అమ్మ పాపం చాలా మంచిది, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది కదా అని చెప్పి మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. ఆమె మీ పైన ఎంతో శ్రద్ధ చూపుతున్నట్టుగా, ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు మీకు బలంగా అనిపిస్తుంది. మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆమె మీ దగ్గరికి వచ్చి 2 కన్నీటి బొట్లు రాల్చి మిమ్మల్ని పూర్తిగా మాయ చేస్తుంది. కానీ అదే దగ్గరతనాన్ని ఉపయోగించుకొని మీ బాధలు, మీ బలహీనతలు, మీ ఇంటి పరిస్థితి అన్నీ తెలుసుకుంటుంది. మీరు మీ పర్సనల్ విషయాలు ఆమెతో పంచుకోవడం అంటే మీ చేత్తో మీరే ఒక విషపు పాముకు పాలు పోసి పెంచుకోవడం లాంటిది. ఆ పాము ఎప్పటికైనా సరే పడగ విప్పి మిమ్మల్ని కాటువేయక మానదు. అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళను గుర్తించి మీ జీవితం నుంచి నెమ్మదిగా దూరం పెట్టండి. అలా దూరం పెట్టకపోతే జీవితాంతం ఇలాంటి కష్టాలే మీరు ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది. మీ ఇంట్లోనూ, మీ బంధువుల్లోనూ ఈ రాశి వారు ఉన్న వాళ్ళుంటే ఈ వీడియోను వాళ్ళకు తప్పకుండా పంపండి. ఎందుకంటే ఒక సరైన హెచ్చరిక చాలా పెద్ద నష్టాన్ని ఆపేస్తుంది. మీ ఒక్క షేర్ వల్ల వాళ్ళ జీవితం ఒక పెద్ద మోసం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ వాళ్ళ మంచి కోసం ఈ విషయాన్ని వాళ్ళ దాకా చేర్చండి. వాళ్ళు కూడా ఎవరో ఒకరి వలన
ఎలాంటి నమ్మక ద్రోహానికి గురి అవుతూనే ఉండి ఉంటారు. ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకోసం ఇలాంటి ఎన్నో నిజాలు బయటపెట్టడానికి నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది హెచ్చరిక. ఇప్పుడు మీకు ఊరటనిచ్చే అసలు గుడ్ న్యూస్ ఏంటో చెప్పాలి. దేవుడు ఎప్పుడు ధర్మం వైపే, న్యాయం వైపే ఉంటాడు. ఈ రాశివారు స్వతహాగా మంచివాళ్ళు, ఎవరికి ద్రోహం చేయని వారు కాబట్టి వాళ్ళను ఎక్కువ కాలం కష్టాలు వెంబడించలేవు. ఇప్పుడు గ్రహస్థితి పూర్తిగా మారుతుంది. మరియు మీకు ఆ దైవం అనుగ్రహం వల్ల జీవితంలో నిజం చూపించే దశలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇంతకాలం మీ ముందు మంచి వాళ్ళు నటిస్తూ ముఖానికి ప్రేమ, ఆప్యాయత అనే ముసుగు వేసుకొని తిరుగుతున్న ఆ కిలాడి లేడీల అసలు రంగులన్నీ మీ కళ్ళ ముందే బయటపడే అవకాశం ఇప్పుడు స్పష్టంగా ఉంది. వాళ్ళ ముసుగులు త్వరలోనే శాశ్వతంగా తొలగిపోతాయి. ఏ పరిస్థితుల్లోనూ ఏదో ఒక సంఘటన ద్వారా మీకు నష్టం చేస్తున్న వాళ్ళ అసలు స్వభావం పూర్తిగా మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏదో పొరపాటున వాళ్ళ నిజస్వరూపాన్ని మీ ముందు వాళ్ళ నోటితోనే బయట పెట్టేసుకుంటారు. ఆ క్షణంలో మీరు ఎంతకాలం నుంచి ఎవరిని నమ్మి మోసపోయారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దేవుడే ఒక కంటికి కనిపించని రూపంలో వచ్చి మీ కళ్ళ ముందు వాళ్ళ బండారాన్ని బయట పెడతాడు. మీరు ఇప్పుడే గమనించి జాగ్రత్త పడితే జీవితంలో ఎదురయ్యే ఒక పెద్ద నష్టం తప్పుతుంది. మీకు రావాల్సిన డబ్బు రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు, మీ ఇంట్లో శాంతి లేకుండా ఎవరు చేస్తున్నారు, మీకు పూస గుచ్చినట్టు అర్థమైపోతుంది. ఈ రాశి వారికి ఇది దేవుడు ముందే ఇచ్చిన ఒక వార్నింగ్ అని మీరు గట్టిగా నమ్మాలి. ఈ విశ్వం మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. గ్రహాల మార్పు వలన ఇకపై మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని వదిలేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎదుర్కొన్న మిమ్మల్ని మరింత బలవంతులుగా, మరింత తెలివైన వాళ్ళగా మారుస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. మీ మంచి మనసుకు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చీకటి పోయి మీ జీవితంలోనికి మళ్ళీ ఉదయం లాంటి వెలుగులు వస్తాయి. మరి ఈ సమయంలో మీరు ఏం చేయాలి? మీకు ఎదురయ్యే ఈ నెగిటివిటీ నుంచి, ఈ కిలాడి లేడీల ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? చివరిలో మీకు ఒక అద్భుతమైన పరిహారం, ఒక ప్రాక్టికల్ సలహా ఇస్తున్నాను. దయచేసి దీని పూజ తప్పకుండా ఎంతో నమ్మకంతో పాటించండి. ఇకపై మీ పర్సనల్ సీక్రెట్స్ ఎవరికి పొరపాటున కూడా చెప్పొద్దు. అది ఎవరైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే, మీ భార్య లేదా భర్తతో తప్ప బయట వాళ్ళతో మీ పర్సనల్ విషయాలు పంచుకోవడం తక్షణమే ఆపేయండి. ఏంటి విషయాలు? ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితులు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత అప్పు ఉంది, ఇలాంటి విషయాల్లో బయట వాళ్ళతోనే అస్సలు షేర్ చేసుకోవద్దు. మీ గొడవలు పక్క వాళ్ళకి ఎంత ఎంటర్టైనింగ్ మాత్రమే అవుతాయి తప్ప మీ సమస్యలు తీర్చలేరు. మీతో సడన్గా ఎక్కువగా ప్రేమ చూపిస్తూ పదే పదే ఫోన్లు చేస్తూ మీ గురించి తెలుసుకోవాలని అతిగా శ్రద్ధ చూపించే వాళ్ళను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళతో పైకి నవ్వుతూనే ఉండండి, కానీ వాళ్ళని మీ మనసులోనికి రానివ్వకండి. ఒక కంటితో వాళ్ళ కదలికని ఎప్పుడూ గమనిస్తూనే ఉండండి. ముఖ్యంగా వచ్చే 3 రోజులలో మీకు చాలా కీలకమైనవి. మీకు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకున్నా, ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా లేదా ఎవరికి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా సరే 10 సార్లు ఆలోచించండి. మంగళవారం లేదా శనివారం నాడు ఎంతో శక్తివంతం హనుమాన్ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. మీకు కుదిరితే తప్పకుండా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి స్వామి వారికి ఎర్రటి పూలతోనే పూజ చేయండి. ఒక ఎర్రటి పువ్వును తీసుకొని దీన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి, స్వామి, నాకు తెలియకుండానే ఎవరైనా నాకు ద్రోహం చేయాలని చూస్తే వాళ్ళ నుంచి నన్ను నా కుటుంబాన్ని రక్షించు, నాపై ఉన్న నెగిటివ్ దృష్టిని, చెడు గ్రహచారాన్ని తొలగించు అని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ స్వామి కారణతో మీకున్న దోషాలన్నీ, శత్రు బాధలన్నీ కూడా, కుట్రలన్నీ పట్టపంచలైపోతాయి. అలాగే ఇంటికి రాగానే కల్లుప్పు వేసిన నీటితోనే ఇల్లు తుడుచుకోవడం అలవాటు చేసుకోండి. దీని వలన ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీ మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న ఆ నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మెల్లగా మెంటల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకేసారి గొడవపడి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసి నవ్వండి, పలకరించండి. వాళ్ళ మాటలను మీ మనసుకు తీసుకోకండి. వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది వాళ్ళ కర్మ అని గాలికి వదిలేయండి. మీ దారిలో మీరు ధైర్యంగా వెళ్ళండి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడే సమయాన్ని వీలైనంత తగ్గించండి. వాళ్ళు ఇంటికి వచ్చినా మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నట్టు నటించుకోండి.
మిమ్మల్ని నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళే మీ నుంచి దూరం అవుతారు. ఇలా చేయడం వలన మీ జీవితంలోనే అద్భుతమైన మార్పులు మీ స్వరంగా చూస్తారు. మీ అదృష్టం మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చకచక పూర్తవుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు మళ్ళీ చిగురిస్తాయి. మీరు కోల్పోయిన ప్రశాంతత, నిద్ర మరియు మీకు దక్కుతాయి. ఈ రాశివారు పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. మీ ధైర్యాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. గుర్తుపెట్టుకోండి, ఈ రాశివారు ఈ ఇద్దరిలోని ఎవరిని మిమ్మల్ని ఎప్పటికీ అమాయకురాలనుకుంటూ నమ్ముతూ ఉంటే మీ కష్టాలు తగ్గడం కాదు, మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ రోజు నుంచి గమనించడం మొదలుపెట్టండి. మీ చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాన్ని లాజిక్గా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకెంతో బలాన్ని ఇస్తుంది. మీ జీవితంలో సానుకూలమైన మార్పు తీసుకొస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఈ రోజు నుంచే జాగ్రత్త పడతానని, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని అనుకుంటే కామెంట్లో నేను జాగ్రత్తగా ఉంటానని రాయండి. ఆ దేవుడి ఆశీస్సులు, అమ్మవారి కటాక్షాలు ఎల్లప్పుడూ మీ పైన, మీ కుటుంబం పైన నిండుగా ఉండాలని, మీ కష్టాలన్నీ కన్నీళ్లుగా మారి త్వరగా కరిగిపోవాలని, రేపటి మీ భవిష్యత్తు ఎంతో సంతోషంగా సిరి సంపదలతో తులతూగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ రాశివారు ఈ వీడియో మీ ఫోన్లో ఊరికే కనిపించలేదమ్మా. మీరు యూట్యూబ్ చూస్తుంటే యాదృచ్ఛికంగా వచ్చేసిన వీడియో అస్సలు కాదు ఇది. దేవుడి నిర్ణయం లేకుండా ఒక ఆకు కూడా కదలదు అంటారు కదా, సరిగ్గా అలాగే గత కొంతకాలంగా మీ లైఫ్లో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన సంఘటనలకు, మీరు లోపల అనుభవిస్తున్న నరకానికి అసలు కారణం ఏంటో మీకు చెప్పడానికి ఈ వీడియో మీ దాకా వచ్చింది. మీకు తెలియకుండానే మీ సొంత వాళ్ళు, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళు, మీకు ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ఎంత ట్రై చేశారో తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీ పతనాన్ని చూడాలనుకున్న వాళ్ళే ఇప్పుడు ప్రాణభయంతోనే వణికిపోతున్నారు. అవునమ్మా, మీరు విన్నది నిజమే. ఎందుకు అంటే మీ లైఫ్లో ఒక అద్భుతమైన దైవశక్తి ఇప్పుడు మేలకొంది. వాళ్ళు మీ మీద చేసిన ప్రతి కుట్ర ఇప్పుడు వాళ్ళ వైపే రివర్స్ అవుతుంది. వాళ్ళు తవ్విన గోతులో వాళ్ళే పడబోతున్నారు. అయితే మీరు తెలియక ఒక చిన్న తప్పు చేస్తే మాత్రం మీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. చివరిలో నేను చెప్పే ఆ చిన్న పరిహారం, ఆ రెమెడీ తెలుసుకుంటే మీ శత్రువుల ఆట ఇక లైఫ్ లాంగ్ ముగిసిపోతుంది. అది చేయకపోతే మాత్రం జీవితాంతం వాళ్ళ వల్ల మీరు బాధపడవలసి వస్తుంది. అసలు మీ మీద వాళ్ళు ప్రేమించిన ఆ అదృశ్య శక్తి ఏంటో, ఎందుకు వాళ్ళు ఇక్కడ వణికిపోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటా. ముందుగా మీ మనస్తత్వం గురించి నేను ఒక్క మాట చెప్పాలమ్మా. మీ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఈ రాశి వాళ్ళు అంటేనే చాలా మంచివారు. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టని స్వభావం ఇది. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ జేబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేంత జాలి గుండె మీది. మీరు ఎవరినైనా నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సరే అసలు వెనకాడరు. అవతలి వాళ్లకు సహాయం చేయడానికి మీ పనులు పక్కన పెట్టుకొని మరీ పరిగెడతారు. కానీ తిరిగి మీకు తగ్గిందేంటో మీరే ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. నమ్మక ద్రోహం, వెన్నుపోటు, అవమానాలు ఇవే కదా మీకు మిగిలాయి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ విలువైన టైంని, కష్టపడి సంపాదించిన డబ్బుని ధారపోసారో వాళ్ళే మీకు పునాదులు కదిలించడానికి ట్రై చేశారు. మీ ఎదుగుదలను చూసి వాళ్ళు లోపల కుమిలిపోయారు. మీరు సంతోషంగా ఉండడం, మీ కుటుంబం నవ్వుతూ ఆనందంగా ఉండడం వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అందుకే వాళ్ళు నేరుగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎదుర్కోలేక మీ వెనక నుంచి మీ మీద భయంకరమైన కుట్రలు పన్నారు. అయితే వాళ్ళు మీ మీదకి ఎలాంటి అస్త్రాలు ప్రయోగించారో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. వాళ్ళు మీ మీదకి పంపింది మామూలు కోపమో అసూయనో కాదమ్మా. చేతబడి, నరఘోష, దిష్టి లాంటి అత్యంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీలను మీ మీదకు ఉసుకొల్పారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు నమ్ముతారని కొందరు అనుకోవచ్చు. ఇవన్నీ కేవలం జ్యోతిష్యపరంగా చెప్పే మాటలే కదా అని కొట్టిపడేయచ్చు. కానీ మీ లైఫ్లో సడన్గా జరిగిన మార్పులు, మీరు అనుభవించిన ఆ మానసిక క్షోభ చూస్తే ఇవన్నీ కూడా అక్షరాల నిజమే అని తెలిసి కూడా మనసులో బలంగా అనిపించి ఉంటుంది కదా. సైన్స్కి అందని కొన్ని అదృశ్య శక్తులు మన చుట్టూ ఉంటాయని మీ సొంత అనుభవాలు మీకు నేర్పాయి. అసలు మీ ఇంట్లో, మీ లైఫ్లో ఎలాంటి భయంకరమైన లక్షణాలు కనిపించాయో
అవి మీ ప్రశాంతతను ఎలా దూరం చేశాయో ఇప్పుడు నేను చెప్తాను. వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గత కొంతకాలంగా మీ పనులన్నీ సడన్గా ఎందుకు ఆగిపోతున్నాయో మీరు ఎప్పుడైనా గమనించారా? అంత సవ్యంగానే జరుగుతుంది. రేపు ఉదయానికల్లా ఈ పని అయిపోతుంది. మరి కష్టాలన్నీ తీరిపోతాయి. అనుకున్న ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఆ పని అక్కడికక్కడే ఆగిపోతుంది. చేతికి అందాల్సిన డబ్బులు పక్క వాళ్ళ పాలవుతాయి. మీరు ఎంత కష్టపడినా, పగలు రాత్రి నిద్ర లేకుండా రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమాత్రం దక్కటం లేదు. డబ్బు అయితే ఎలాగోలాగ వస్తుంది, కానీ ఏ దారిలో వస్తుందో కూడా అంతకంటే పెద్ద దారిలో ఖర్చు అయిపోతుంది కదండి. ఇంట్లో ఒక 10 రూపాయలు కూడా నిలవడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే హాస్పిటల్స్కి లేదా ఏదో సడన్ రిపేర్లకి అనవసరమైన ఖర్చులకి పోతుంది. మీరు ఎవరికో డబ్బులు అప్పుగా ఇస్తారు, వాళ్ళు తీర్చరు. కానీ మీరు తెచ్చిన అప్పుల బాధ విపరీతంగా పెరిగిపోయి సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. మీ జాతకంలో గ్రహాలు మంచి పొజిషన్లో ఉన్న మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకపోయినా ఎందుకు ఇలా జరుగుతుందో మీకు అస్సలు అర్థం కావటం లేదు. దీని వెనకాల ఆ చీకటి రహస్యం, వారు మీ ఇంట్లోకి పంపిన ఆ నెగిటివ్ ఎనర్జీ గురించి తెలిస్తే మీరు మీ చెవులను నేరే నమ్మలేరు. డబ్బు విషయం పక్కన పెడితే మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు మిమ్మల్ని పూర్తిగా మానసికంగా కుంగదీస్తున్నాయి కదమ్మా. నిన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల పిల్లల మధ్య చిన్న చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు అరుస్తున్నారు, ఒకరి మీద ఒకరు ఎందుకు కోపగించుకుంటున్నారు ఎవరికీ తెలియదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక నెగిటివ్ ఫీలింగ్, ఒక పెద్ద బండరాయిని మీ గుండె మీద పెట్టినట్టు అనిపిస్తుంది. బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉండే మీరు ఆ గడప దాటి ఇంట్లోకి రాగానే ఒక రకమైన చిరాకు, అశాంతి, కారణం లేకుండానే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తున్నారు. ఇదంతా మీ ఇష్ట ప్రకారం, మీ నేచర్ ప్రకారం జరగటం లేదు. మీ ఇంట్లో ఎవరో కావాలని సృష్టించిన, మీ ఇంట్లో పెట్టిన ఆ నెగిటివ్ ఎనర్జీ వలన ఇదంతా జరుగుతుంది. కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ మీ శారీరక ఆరోగ్యం మీద, మీ నిద్ర మీద ఎంతో భయంకరమైన ప్రభావం చూపిస్తుంది. మీరు వణికిపోతారు. రాత్రిపూట మీకు అసలు నిద్ర సరిగ్గా పడుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అర్ధరాత్రి సడన్గా 2 లేదా 3 గంటల టైంలో మెలకువ రావడం, ఎవరో పక్కన నిలబడినట్టు అనిపించడం, ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడడం జరుగుతుందా? కళ్ళు మూసుకుంటే చాలు పాములు మీ మీదకు వస్తున్నట్టు, చనిపోయిన వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టు, లేదా ఎత్తైన కొండల నుంచి కింద పడిపోతున్నట్టు భయంకరమైన పీడ కళలు వస్తున్నాయా? ఈ కళల వలన దేవం లేవగానే ఏమాత్రం ఉత్సాహం ఉండదు. ఏదో ఒక విపరీతమైన అలసట, రోజంతా ఏ పని చేయాలనిపించని ఒక భయంకరమైన బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. మీకు తెలియని ఒక అదృశ్య భారం మీ భుజాల మీద ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే వీటన్నిటికి మించి మీ శత్రువులు మీ శరీరారోగ్యం మీద చేసిన ప్రయోగం గురించి తెలిస్తే మీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మీకు సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నీరసం, తల తిరగడం లాంటివి తరచుగా వస్తుంటాయి. మీరు భయపడి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని వేలు ఖర్చు పెట్టి టెస్టులు చేయించుకున్నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అనే వస్తాయి. డాక్టర్లేమో మీకు ఏ రోగం లేదు అంటారు. కానీ మీరు మాత్రం లోపల ఏదో తెలియని అనారోగ్యంతో, నరక యాతనతో బాధపడుతూనే ఉంటారు. ఎన్ని మందులు వాడినా కనీస ప్రయోజనం ఉండదు. ఇదంతా కూడా మెడికల్ ప్రాబ్లం కాదమ్మా, మీ శత్రువులు మీ మీద చేసిన ప్రయోగాల వలన మీ శరీరంలోనికి ప్రవేశించిన అదృశ్యమైన విషయం. ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయంటే వాళ్ళ ప్రయోగం సక్సెస్ అయిందని అర్థం. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు సీన్ పూర్తిగా అడ్డం తిరిగింది. మీ శత్రువులు కలలో కూడా ఊహించని ఒక పరిణామం ఇప్పుడు స్టార్ట్ అయింది. అదేమిటో వింటే ఆశ్చర్యంతో మీ కళ్ళు పెద్దవవుతాయి. చూడండమ్మా, మీరు నిజంగా ఈ రాశివారైతే నేను ఇప్పుడు చెప్పిన ఈ లక్షణాలన్నీ మీ లైఫ్లో నిజంగానే జరుగుతుంటే, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే దయచేసి కింద కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ఆ పరమశివుడి కరుణ కటాక్షాలు మీకు లభించి మీ కష్టాలన్నీ కూడా ఈ క్షణమే తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడి పేరు తలుచుకోవడం వలన మన చుట్టూ ఒక గొప్ప పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. దయచేసి ఈ వీడియోని ఇక్కడితో ఆపేయకండి. చివరి వరకు ఓపికగా తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఆ రహస్య పరిహారం చాలామంది పెద్ద పెద్ద జ్యోతిష్కులకు కూడా తెలియదు. అది చేస్తే మీ లైఫ్ రాత్రికి రాత్రే ఎలా మారిపోతుందో తెలుసుకోవాలని మీకు లేదా? ఇప్పటి వరకు మీరు ఎంతో బాధపడ్డారు.
మీ కన్నీళ్లను మీరే తుడుచుకున్నారు తప్ప ఎవరు పట్టించుకోలేదు. మీకు హెల్ప్ చేయడానికి సొంత వాళ్ళను కూడా ముందుకు రాలేదు. కానీ ఒక దైవశక్తి మాత్రం మిమ్మల్ని అహర్నిశలు గమనిస్తూనే ఉందమ్మా. మీ శత్రువులు మీరు చేసిన ప్రయోగాలు, వాళ్ళ కుట్రలు, మీ ఇంట్లోకి పంపిన నెగిటివ్ ఎనర్జీ అంతా ఇప్పుడు ఒక బూమరం లాగా మళ్ళీ వాళ్ళకే రివర్స్ అవుతుంది. అవును, మీరు విన్నది అక్షరాలని 100% నిజం. ఈ సృష్టిలో ఒక గొప్ప నియమం ఉందండి. అదే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఎదుటివారికి అకారణంగా హాని తెలబడతారో ఆ హాని వడ్డీతో సహా వాళ్ళకే తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ శత్రువుల పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. వాళ్ళు మీ మీదకి వదిలిన బాణం గాలిలో వెనక్కి తిరిగి వాళ్ళ గుండెల్లో దూసుకుపోతుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కావటం లేదు. అసలు ఈ అద్భుతం ఎలా జరిగిందో, దేవుడు మీ పక్షాన ఎలా నిలబడ్డాడో తెలిస్తే మీ రోమాలు నిక్కపొడుగుతాయి. ఈ రాశి వారికి మీకు ఆ దేవుడే తోడుంటాడు. మీకు ఎప్పుడు ఆ దేవుడు తోడుంటాడు కాబట్టి మీకు ధైర్యం ఉంటారు, పోరాట పటిమ ఉంటుంది. దేవతలకు మీకు అనుకూలంగా ఉంటారు. మీరు ఎవరైనా చెడు ప్రయోగాలు మీకు చేస్తే ఆ అగ్నిలో పడిన చిన్న చిత్తు కాగితంలాగా కాలి బూడిదవ్వాల్సిందే. స్టార్టింగ్లో మీ శత్రువులు మీ మీద నెగిటివ్ ఎనర్జీ పంపినప్పుడు వాళ్ళకి కొంత సక్సెస్ వచ్చినట్టు అనిపించవచ్చు, కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు. కానీ అది కేవలం మీ సహనాన్ని, మీ భక్తిని టెస్ట్ చేయడానికి దేవుడు ఆడిన ఒక చిన్న నాటకం మాత్రమే. ఎప్పుడైతే మీరు తట్టుకోలేక కన్నీళ్లతో దేవుడి ముందు నిలబడి వేడుకున్నారో, ఎప్పుడైతే మీ ఓపిక నశించిపోయి మీ గుండె రోధించిందో, అప్పుడు ఆ కుజ భగవానుడు మీకున్నాడు. మీ జాతకంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు ఉగ్ర రూపంతో యాక్టివేట్ అయింది. ఈ శక్తి ఎలాంటిదంటే మీ మీదికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఒక అద్దంలాగా వెనక్కి తిప్పి కొడుతుంది. దీనివల్ల మీ శత్రువుల ఇళ్లలో ఇప్పుడు అసలైన కల్లోలం మొదలైంది. వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీకు రాత్రులు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి భయంతో చెమటలు పట్టి ఉలిక్కిపడి లేస్తున్నారు. మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి మీరు రోడ్డున పడాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు ఊహించని నష్టాలతో అప్పుల కూపంలోనే కూరుకుపోతున్నారు. మీ ఇంట్లో చిచ్చు పెట్టి గొడవలు సృష్టించిన వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు ప్రశాంతత కరువై ఒకరినొకరు అనుమానించుకుంటూ కొట్టుకొని చస్తున్నారు. ఇదంతా మీరు చేసిన పని కాదు. మీరు ఎవరికి శాపాలు పెట్టాల్సిన అవసరం గిట్ల లేదమ్మా. ఆ దైవశక్తి వాళ్ళ పైన చేస్తున్న కఠినమైన శిక్ష. ఈ రాశి వారికి సహజంగా ఒక అద్భుతమైన 6th సెన్స్ ఉంటుంది. మీకు జరగబోయేది ముందే ఊహించగల శక్తి మీకు పుట్టుకతోనే దేవుడిచ్చాడు. కానీ మధ్యలో వచ్చిన ఈ నెగిటివ్ ఎనర్జీ, ఈ శత్రువుల ప్రయోగాల వలన మీ మనసు కొన్నాళ్ళు ముద్దువారిపోయింది. ఇప్పుడు ఆ మబ్బులన్నీ క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. పరమశివుడి కర్ణ, ముఖ్యంగా కాలభైరవుడి కటాక్షం మీ మీద పడడం మొదలవుతుంది. అసలు ఈ కాలభైరవుడు మీ లైఫ్లోకి సడన్గా ఎలా వచ్చాడు, ఆయన రాకతో మీ శత్రువుల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయో తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుడి రౌద్ర రూపమే కాలభైరవ స్వామి. ఈ సృష్టిలో కాలానికి, కర్మకు ఆయన ఏకైక అధిపతి. ఈ రాశి వాళ్ళు తమ మనసులోని ఏ కల్మషం లేకుండా ఎవరికి ద్రోహం చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి కాలభైరవుని రక్షణ ఎప్పుడూ అదృశ్య రూపంలోనే ఉంటుంది. మీ కన్నీళ్లు నేల మీద పడిన ప్రతిసారి ఆ కాలభైరవుని ఆగ్రహం మీ శత్రువుల మీద రెట్టింపు అవుతూ వచ్చింది. మీ శత్రువులు కేవలం ఒక సామాన్యుని మోసం చేయలేదు, శివుని బిడ్డ లాంటి మిమ్మల్ని ఏడిపించారు. దానికి మూల్యం వారిప్పుడు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చెల్లిస్తున్నారు. మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి తన 1000 ఆయుధాలతోనే ఒక చుట్టూ ఒక మహారక్షణ వలయాన్ని ఏర్పరిచాడు. అలాగే ఉగ్ర నరసింహస్వామి తమ భయంకరమైన రూపంతో మీ మీదకి వస్తున్న దుష్టశక్తులను గుమ్మం బయట అడ్డుకుంటున్నాడు. ఇదంతా మీకు కంటికి కనిపించకుండా జరుగుతున్న ఒక మహా ఆధ్యాత్మిక యుద్ధం. ఈ యుద్ధంలో గెలుపు 100% మీరే. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్షణ వలయం లైఫ్లో ఉండాలి అంటే, శత్రువుల ఆట పూర్తిగా ముగిసిపోవాలంటే మీరు స్వయంగా చేయాల్సిన ఒక అత్యంత కీలకమైన పని ఉంది. ఆ పని చేయకపోతే మాత్రం
మీ చుట్టుపక్కల పొంచి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏమరపాటుగా ఉన్నప్పుడు మీ మీద దాడి చేసే ఛాన్స్ ఉంది. ఆ పని ఏమిటి, ఆ పవర్ఫుల్ పరిహారం ఏంటి అనేది నేను ఇప్పుడు పూసగుచ్చినట్టుగా వివరంగా చెప్తాను. చాలా శ్రద్ధగా వినండి. ఇది వినడానికి చాలా చిన్న పరిహారమే కావచ్చు, కానీ దీని వెనకాల ఉన్న శక్తి అంతా ఇంత కాదమ్మా. మీకు వీలైనంత దగ్గరలో ఉన్న ఏదైనా ఒక పాత శివాలయానికి లేదా కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాలి. ముఖ్యంగా మీరు ఈ పరిహారం మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం వేళ, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సంధ్యా సమయంలోనే కాలభైరవుడి శక్తులు అత్యంత పవర్ఫుల్గా ఉంటాయి. గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మీ వెంట కొద్దిగా నల్ల నువ్వులు, స్వచ్ఛమైన గానుగ పట్టిన నువ్వుల నూనె, 2 కొత్త మట్టి ప్రమిదలు తీసుకెళ్ళండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసులో ఎవరిపైన పగ, ప్రతీకారం అస్సలు ఉండకూడదు. వాళ్ళు నాశనం అయిపోవాలి దేవుడా అని చెప్పి మీరు కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరికి ఏ శిక్ష వేయాలో. కేవలం మీ రక్షణ కోసం, మీ కుటుంబ క్షేమం కోసం మాత్రమే మీరు దేవుడిని వేడుకోవాలి. ఆ గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మీరు ఒక తెలియని ప్రశాంతత, మీ శరీరంలోని ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవ్వాలి. ఆ తర్వాత మీరు చేయాల్సిన అద్భుతమైన పని ఏమిటో తెలుసా? కాలభైరవ స్వామి సన్నిధిలోనే లేదా ఆ శివుడి ముందు 2 కొత్త మట్టి ప్రమిదలు పెట్టి అందులోనే మీరు ఇంటి నుండి తెచ్చిన స్వచ్ఛమైన నువ్వుల నూనె పోయండి. ఆ నువ్వుల నూనెలో కొంచెం యాలకులు వేయండి. 2 ఒత్తులు వేసి పత్తితో చేసిన ఆ దీపాలు వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మీ మనసులో ఉన్న బాధనంతా కూడా స్వామికి ఏడుస్తూనే చెప్పుకోండి. అందులో ఎలాంటి తప్పు లేదు. దేవుడి ముందు ఏడిస్తే, స్వామి, నాకు తెలియకుండానే ఎవరైనా నా మీద చెడు ప్రయోగాలు చేసి ఉంటే, నాకు శత్రువుల వల్ల ఏదైనా ఆటంకాలు వస్తుంటే, నా ఎదుగుదలను ఎవరైనా చూసి ఓర్వలేకపోతుంటే వాటన్నిటినీ నీవే ప్రారదోలి నాకు, నా కుటుంబానికి అభయస్తమిచ్చి రక్షణ కల్పించు తండ్రి అని మనసారా వేడుకోండి. ఆ తర్వాత అక్కడే గుడిలోనే ఒక పక్కన ఎక్కడైనా ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం 108 సార్లు కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో జపించండి. ఈ మంత్రాన్ని మీరు చదువుతున్న ప్రతిసారి మీ శరీరంలోనే, మీ చుట్టూ ఉన్న గాలిలో ఒక బలమైన, కంటికి కనిపించని పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మీ మీద ఉన్న చేతబడి, నరఘోష లాంటి చీకటి శక్తులను ఎక్కడికక్కడే పటాపంచలు చేసి కాల్చి బూడిద చేస్తుంది. కానీ ఇక్కడితో ఈ పరిహారం పూర్తి కాలేదు. అసలైన రహస్యం ఇంకొకటి ఉంది. దాన్ని కూడా మీరు కరెక్ట్గా పాటిస్తేనే దీని పూర్తి రిజల్ట్ మీకు దక్కుతుంది. సగం సగం చేస్తే ప్రయోజనం ఉండదు కదండి. మీ మంత్ర జపం పూర్తయిన తర్వాత గుడి ఆవరణలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్లు పోసి నమస్కరించుకోండి. రావి చెట్టులో సాక్షాత్తు త్రిమూర్తులు ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు మీకు కవచంలా మారుతాయి. ఆ రాత్రికి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం నిద్ర ఇవ్వగానే స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గుప్పెడు అన్నం లేదా కొన్ని బిస్కెట్లు తీసుకొని బయటికి వెళ్ళి కాకులకు ఆహారంగా వేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కాకులు శనీశ్వరుడికి వాహనాలు కాబట్టి, అలాగే మన పితృదేవతలకు కూడా ప్రతిరూపాలు. కాకులు వచ్చి మీరు వేసిన ఆహారం తింటే మీ మీద ఉన్న కర్మదోషాలు, పితృదోషాలు, ఏళ్లపట్టి మిమ్మల్ని పీడిస్తున్నటువంటి శత్రుపీడలు అన్నీ కూడా ఆ క్షణమే గాల్లో కలిసిపోతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.